హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఇప్పుడు వాంగీబాత్ గొజ్జు చేసి చూపిస్తానండి. ఈ గొజ్జు చేసుకుంటే ఇట్లా రైస్లో కలుపుకుంటే కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదండి, ఒక కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. అసువులు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అవి కొంచెం లైట్గా ఫ్రై కావాలండి, ఎక్కువగా ఫ్రై కాకూడదు. లైట్ బ్రౌన్ అయితే చాలండి. నెక్స్ట్ ఇక్కడ గోడంబి వేసుకోవాలండి. నేను ఇక్కడ గోడంబి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నానండి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కావాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అవి కూడాను ఈ మసాలాతో పాటు బాగా కలిసిపోవాలండి. నెక్స్ట్ వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు అంటే 2 రకాలు వస్తాయి కదండి. ఒకటి చిన్న వంకాయలు, ఒకటి పొడుగుగా ఉంటాయి చూడండి, ఆ వంకాయలు. పొడుగుగా ఉండే వంకాయలేనండి ఈ వాంగీబాత్కి బాగుండేది. ఆ వంకాయలు వచ్చేసి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుని వేసుకోకూడదు. మీడియం సైజులో ఉంటేనేనండి బాగుండేది. నెక్స్ట్ ఆ వంకాయలు వేసినాక ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. నెక్స్ట్ ఆ వంకాయలు బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇక్కడ వాంగీబాత్ పౌడర్ వేసుకోవాలండి. ఆ వాంగీబాత్ పౌడర్ వచ్చేసి నేను ఎంటీఆర్ది వాడతానండి. ఎంటీఆర్ది అయితే అసలు ఆ కారమే ఉండలేదండి. అందుకే నేను ఎంటీఆర్ వాంగీబాతేనండి వాడేది. నేను ఒక 2 స్పూన్లు వేసినానండి. 2 స్పూన్లు వేసి బాగా కలిపి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గట్టు, మీకు పులుపు కానీ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు అండి. మేమేమో మీడియంగానే తింటామండి పులుపు, అందుకే నేను కొంచెంగానే వేసినాను. ఇప్పుడు 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆ చింతపండు, నెక్స్ట్ మనం వేసిండే ఎంటీఆర్ మసాలా అంతాను బాగా ఉడికిపోయి మంచి స్మెల్ వస్తుందండి. నాకు ఇక్కడ ఏమో కొంచెం ఉప్పు తక్కువైనట్లు అనిపించిందండి. ఎందుకంటే మనం టేస్ట్ చేసి చూస్తాం కదా, నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది. అందుకే నేను కొంచెం ఉప్పు వేసేసి నెక్స్ట్ 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఎందుకంటే ఆ ఉప్పు కూడాను కొంచెం కరిగిపోవాలి కదండి దాంట్లో. ఇప్పుడు వాంగీబాత్ గుజ్జు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ గొజ్జంతాను ఒక గిన్నెలో వేసుకుని కొంచెం గొజ్జు కడాయిలోనే పెట్టాలండి. ఎందుకంటే నేను ఇది గొజ్జు రెడీ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్లో అన్నం రెడీ చేసుకుని పెట్టుకునిండానండి. ఇప్పుడు ఆ అన్నంని దీంట్లో వేసేసి ఎక్కువగా కలుపుకూడదండి. ఎందుకంటే ఆ అన్నం వచ్చేసి ఇప్పుడే ఉడికింటుంది కదా, వేడిగా ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడు బాగా కలిపినామంటే ఆ అన్నం అంతాను విరిగిపోతుందండి. అందుకే లైట్గా కొంచెం కలిపేసి ఇంకొంచెం అన్నం పైన వేసేసి ఒక 5 సెకండ్స్ మూత పెట్టాలండి. 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక బాగా కలపచ్చండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపినామంటే ఇంకా వాంగీబాత్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, వాంగీబాత్ గొజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వాంగీబాత్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకేనండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో కానీ షార్ట్స్ కానీ మీకు వస్తాయండి. బాయ్ అండి.